P27 న్యూస్కి స్వాగతం. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాంధీనగర్ నుండి నాదర్గుల్ ప్రారంభమైన రోడ్డు పనులను మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు పనులకు అడ్డంగా ఉన్న చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించేందుకు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను ఆమె ఆదేశించారు. రహదారి నిర్మాణం పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అతి త్వరలో అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. అర్బన్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ రోడ్లకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి కాలనీలు బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో మెయిన్ రోడ్స్ కానీ లింక్ రోడ్స్ కానీ మొదటి ప్రాధాన్యతగా ఇస్తూ చేసిన రోడ్లను మన బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో చాలా రోడ్లు చేసుకున్నాం. ఉదాహరణకి బడంపేట సర్కిల్ నుండి బాలపూర్ వరకు పోయింది కానీ, అల్మాస్గూడ వరకు పోయింది కానీ, బడంపేట నుండి అల్మాస్గూడ పోయిన రోడ్ కానీ, అట్లాగే లెనిన్ నగర్ నుండి అంటే బాలాపూర్ చౌరస్తా నుండి ఆల్మోస్ట్ నాదర్గుల్ ఎండ్ వరకు ఉన్న ఈ రోడ్ కానీ, ఇవన్నీ కూడా కొంచెం మేజర్గా, అట్లాగే మన అల్మాస్గూడలో గుర్రంగూడ వరకు పోయే రోడ్ కానీ, ఇవన్నీ పెద్ద పెద్ద రోడ్స్ అన్నీ కూడా లింక్ రోడ్స్ తీసుకోవడం వల్ల కాలనీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుందన్న ఆలోచనతో తీసుకోవడం జరిగింది. చాలా వరకు రోడ్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. 2 రోడ్లు మాత్రం మిగిలినాయి. ఒకటి నాదర్గూడలో పోర్షన్ కొంత మిగిలింది, రెండవది గుర్రంగూడలో మన జేనున్నారం కాలనీ దగ్గర నుండి గుర్రంగూడ రోడ్ ఒకటి కాంట్రాక్టర్ ఇబ్బంది వల్ల ఆగడం జరిగింది. అల్మాస్గూడ దగ్గర ఉన్న రోడ్ ఆగడం జరిగింది. వీటిని కూడా అల్మాస్గూడ దగ్గర ఉన్న రోడ్ను కూడా పాత కాంట్రాక్టర్ని ఆపేసి కొత్తగా టెండర్ పిలిచి ఇమీడియట్గా రోడ్ స్టార్ట్ చేయాలని చెప్పడం జరిగింది అధికారులను. అట్లాగే మెయిన్ నాదర్గుల్లో ఉన్న రోడ్ని వైడనింగ్ చేయడానికి 2-3 ఇష్యూస్ ప్రధానంగా. ఆ రోజు ఈ రోడ్డుకి మన బడంపేట నుండి నాదర్గుల్ వరకు ఇచ్చిన ఈ రోడ్కి 9 కోట్ల ఆ రోజు మంజూరు ఇవ్వడం జరిగింది. టెండర్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ చేశారు. దాంట్లో పోల్ షిఫ్టింగ్ కానీ వీటికి కొంత అమౌంట్ మాత్రం అందులో పెట్టలేకపోయినాం. దాన్ని అప్పుడున్న పాలక వర్గానికి చాలాసార్లు రికమెండ్ చేసినాం. ఎందుకు అప్పుడున్న పాలక వర్గం ఈ రోడ్ అంత ఇంపార్టెంట్ కాదనుకున్నారో, లేకపోతే రోడ్ కంప్లీట్ కావద్దు అనుకున్నారో నాకు తెలియదు, కానీ 2 సార్లు పెట్టినా కూడా రిజెక్ట్ చేశారు. ఒక 50 లక్షలు జనరల్ ఫండ్కి వెళ్ళి ఇవ్వండి అని చెప్పినా కూడా ఇవ్వలేకపోయినారు ఆ రోజు. తర్వాత దీన్ని మళ్ళీ పెట్టుకొని తీసుకోవాలనే ప్రయత్నం చాలా చేసినా కూడా రోడ్ మరి ఇంట్రెస్ట్ లేకున్నా లేకపోతే మరి ఏంటో కానీ ఆ రోజు ఇవ్వలేకపోయినారు. మళ్ళీ ఇప్పుడు మొన్న మీటింగ్ పెట్టిన తర్వాత ఇమీడియట్గా పోల్ షిఫ్టింగ్కి డబ్బులు కావాలంటే ఒక 55 లక్షలు చెక్ని ఇవ్వమని చెప్పాం. తొందరలోనే అది మండే ఇస్తున్నారు వాటిని పోల్ షిఫ్ట్ చేయడానికి. రెండవ అంశం ప్రధానంగా చెట్లు. రోడ్ వేస్తున్నప్పుడు చెట్లు వదిలేస్తే మళ్ళీ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. సో చెట్లని తీయాలన్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమడిగారంటే నంబరింగ్ చేసి ఇవ్వమన్నారు. అసలు ఎన్ని చెట్లు ఉన్నాయని కరెక్ట్గా నంబరింగ్ చేస్తే దాని ప్రకారం తీసుకుంటూ పోతామన్నారు. ఒక 75 చెట్లు వచ్చినాయి. సో పైన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్కి అప్లై చేస్తున్నారు. అది ఇమీడియట్గా రాగానే వీక్లో దాన్ని కూడా చెట్లను కూడా వేరే ప్లేస్లోకి షిఫ్ట్ చేయడం అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాధ్యత తీసుకుని కూడా చేయబోతూ ఉన్నారు. మూడవది డివైడర్ ప్లేస్ వదిలిపెట్టున్నాము. రోడ్డు మళ్ళీ ఫైనల్ టచ్ ఇచ్చే లోపల డివైడర్ని కూడా స్టార్ట్ చేయమని చెప్పినాం. పెద్ద డివైడర్ తీసుకోవడంతో రోడ్ అంతా కవర్ అవుతుంది. మనం లెనిన్ నగర్ దగ్గర ఏదైతే సింగిల్ డివైడర్ వేసినామో అట్లే సింగిల్ డివైడర్ వేసేస్తే కొంత రోడ్ కూడా కవర్ అవుతుంది కాబట్టి సింగిల్ డివైడర్ వేయమన్నాం. 4వ అంశం ఏంటంటే ఇక్కడ లైట్స్, సెంట్రల్ లైటింగ్ శాంక్షన్ అయ్యింది. ఆ సెంట్రల్ లైటింగ్ డబ్బులు వాళ్ళు కాంట్రాక్టర్ ప్రతిరోజు అడుగుతున్నాను నన్ను, అమ్మ నేను సెంట్రల్ లైటింగ్ వేసిపోతాను, నాదర్గుల్లో వేస్తానని. సో ఇమీడియట్గా డివైడర్ కట్టగానే సెంట్రల్ లైటింగ్ కూడా స్టార్ట్ చేసి సెంట్రల్ లైటింగ్ వేస్తారు. అంత లోపల ఈ సిమెంట్ రోడ్ పూర్తి చేసుకుంటే వీటికి సంబంధించింది కూడా తొందరగా పూర్తి చేయడానికి, చెట్లు తీయగానే ఒక 10-15 రోజులలో ఆ రోడ్ కూడా స్టార్ట్ చేయడానికి అధికారులను ఆదేశించున్నాం. అందరూ కూడా ప్రిపేర్ అవుతా ఉన్నారు. కానీ నా రిక్వెస్ట్ అంతా ఒకటే, దయచేసి ఇప్పుడైనా గతంలో రోడ్ ఎందుకు ఆగిందంటే ఇంకొక మాట చెప్పారు, డ్రైన్ ప్రాబ్లం అని. ఆ డ్రైన్ సంబంధించి కూడా అధికారులకు ఒకటే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రోడ్డు మధ్యలో నుండి డ్రైన్ అయినా కాకుండా సైడ్ ఆర్ఎండ్బి వాళ్ళు కడుతున్నట్టు సైడ్లో డ్రైన్లు కట్టుకుంటే భవిష్యత్తులో ప్రాబ్లం ఉండదు, ఎక్కడెక్కడ కనెక్షన్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా ప్లాన్ చేయమని చెప్పాను. ఒక డ్రైన్ అయితే అర్జెంట్ అవసరం ఉందన్నారు. ఒక 50 లక్షలు ఇమీడియట్గా డ్రైన్ కూడా శాంక్షన్ తీసుకున్నాం. దాన్ని కూడా టెండర్ వేసి ఇది కూడా స్టార్ట్ చేస్తారు. అదే కాకుండా నాకు లోకల్లో ఉన్న స్థానిక నాయకులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, కనీసం ఇప్పుడన్నా అన్ని పార్టీలు పక్కన పెట్టేద్దాం. అందరికీ చెప్తున్నా, నాతో ఉన్న వాళ్ళకు కూడా పార్టీలు పక్కన పెట్టేద్దాం.
నాదర్గూల్ గ్రామంలో రోడ్ కంప్లీట్ కావడమే ధ్యేయం అన్నట్టు దయచేసి అందరు కోఆపరేట్ చేయండి, అందరు కోఆపరేట్ చేసుకోండి. ఎవరేం ఎక్కువ కాదు తక్కువ కాదు, అందరం కలిసి ప్రజల కోసమే చేయాలి. ఇప్పటివరకు ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు చాలు, ఇంకా అన్ని పక్కన పెట్టి రోడ్డుని కంప్లీట్ చేయడానికి అందరూ కూడా సహకరించమని కోరుతున్నాం.